ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 3/8/2025 ఆదివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసము, శుక్లపక్షము, నవమి ఉదయం 9:40 వరకు ఉండి తదుపరి దశమి ప్రారంభమవుతున్నది. విశాఖ నక్షత్రం ఉదయం 6:34 వరకు ఉండి తదుపరి అనురాధ నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు రాత్రి 9:38 నుంచి 11:25 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 5:03 నుంచి 5:54 వరకు, వర్జము ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:46 వరకు, రాహుకాలం సాయంకాలం 5 నుంచి 6:36 వరకు, సూర్యోదయం 5:59కి, సూర్యాస్తమయం 6:45. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారు జన్మజాతకాన్ని తప్పకుండా చూయించుకోండి. కోపము, అసహనము, అసహజమైనటువంటి పనులు, పనికిమాలిన దుర్మార్గులతో సరస సల్లాపాలు, అనవసరమైనటువంటి వివాదాలు సృష్టించుకునే అవకాశం. ఏమిటండి, ఆదివారం హాయిగా ప్రశాంతంగా 9 వరకు పడుకుందాం అనుకున్నా, రాత్రికి 4 పెగ్గులు వేసుకుందాం అనుకున్నా, మధ్యాహ్నం బార్కి వెళ్దాం అనుకున్నా, లవర్ని తీసుకొని బండి మీద 150 కిలోమీటర్ స్పీడ్ వెళ్దాం అనుకున్నా, ఇలా చెప్తావేంటి అనుకునే వాళ్ళకి వర్తిస్తాయి. తల్లిదండ్రులతో కంటూ మీకు నష్టాన్ని కలిగిస్తుంది. అలాగే గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండండి. ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యాలు ఎక్కువగా ఉన్నాయి. సెలవైనా సరే ఈరోజు ఉద్యోగంలోంచి మిమ్మల్ని తొలగిస్తున్నట్టుగా వార్త వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశాలు, కళాకారులకి, క్రీడాకారులకి ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా అవమానాలు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ మర్జెంట్లకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, రాజకీయ నాయకులకి, సినిమా రంగంలోను, కళాకారుల, క్రీడాకారులకి ఇబ్బంది. నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి నష్టాలు. ముఖ్యమైన వస్తువులు, డాక్యుమెంట్స్ పోగొట్టుకునే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. వాహన ప్రమాదం పొంచి ఉంది. బాబాయ్ అన్ని నెగిటివ్ చెప్తున్నాడు, లేవగానే ఇది వింటున్నాను. అదే భగవద్గీత పారాయణం చేయండి, భగవద్ ధ్యానం చేయండి. ఒకరోజు ముందుగానే ఫలితాలు వస్తున్నాయి కదా, మరి తెల్లవారుజామున లేచి స్నానం చేసి శుభ్రంగా భగవంతుని ఆరాధన 1 గంట సేపు భగవంతుని ఆరాధన చేయండి. తల్లిదండ్రులకి ఏవైనా సహాయ సహకారాలు అందించండి. ఎవరితోనే సరే సరదాగా మాట్లాడండి. అంటే మన వాళ్లతో, ఆత్మీయులతో మాట్లాడండి. మీకున్నటువంటి సమస్యని పెద్దవాళ్ళతో చర్చించండి. నేను చెప్పినటువంటి నెగిటివ్ అన్ని కూడా పాజిటివ్ అవుతాయి. అద్భుతమైనటువంటి పాజిటివ్నెస్ పొందుకుంటారు. లాటలకి, జూదానికి దూరంగా ఉండండి. డబ్బు మిగులుతుంది. అనవసర వ్యక్తులకి డబ్బులు ఇవ్వకండి అప్పుగా. మీ డబ్బు మీద జాగ్రత్తగా ఉంటుంది. కాబట్టి జ్యోతిష్యం, సూచకం, శాస్త్రం విషయాన్ని గుర్తించండి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. కార్మిక సోదరులు రక్షణ ఏర్పాటు చేసుకోకపోతే కింద పడతారు. దానివల్ల వాడిచ్చిన 50 లక్షలు, 30 లక్షలు ఏం చేసుకుంటారు? ఏం చేసుకుని చెప్పండి. మన వైపు అకస్మాత్ డబ్బులు వచ్చాయి కదా, మనిషి పోయిన విషయం మర్చిపోతారు. అకస్మాత్తుగా 50 లక్షలు ఇచ్చారు, కంపెనీడు 50 లక్షలు ఇచ్చాడు అని మన మీద పడి మన డబ్బుని తస్కరించే వ్యక్తులు ఎక్కువ ఉంటారు, శత్రువులు ఎక్కువ పెరుగుతారు. మనకి ఆలోచించండి. కాబట్టి ఏదేమైనా ఇవాళ జాగ్రత్తగా ఉండడం వల్ల మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతని పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారికి వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు ఇబ్బందికర వాతావరణం, జ్యోతిష్య పండుగ నష్టం, దొంగ జ్యోతిష్కులు, దొంగ వైద్యుల బెడద, విదేశీ ప్రయాణం కూడా మంచిది కాదు. లేదంటే టికెట్ బుక్ చేసుకుని వెళ్ళాలి. తప్పకుండా మీరు 127 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. జన్మజాతకం చూసుకొని తగు పరిహారాలు చేసుకోండి. తద్వారా మీకు అనుకూలంగా ఉంటుంది. ఆ విషయాన్ని మర్చిపోకండి. వీరికి తప్పకుండా భగవద్గీత పారాయణం, లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదువుకోవడం, కేతుగ్రహ, శుక్రగ్రహ అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఉదయం 6:36 నుంచి 8:47 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 9, 6 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అదృష్ట యోగము, ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధనయోగాన్ని పొందుకోవచ్చు. వాహన యోగం బాగా ఉంటుంది. డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశాలు, కళాకారుల, క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశాలు, ప్రాణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి ఉద్యోగం మార్పు కోసం ప్రయత్నం చేయవచ్చు. విదేశీ ప్రయాణం ఉంటుంది. విద్యాలాభం ఉంటుంది.
రాజకీయ నాయకులకు అనుకూలత, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడల లాభాలు పొందుకోవచ్చు. విదేశాల స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార అభివృద్ధి ఉంటుంది. కుటుంబ సౌఖ్యము, ఆస్తి పంపకాలు, సోదర మైత్రి, మాతాపితల సౌఖ్యాన్ని పొందుకోవడం, స్థిరాస్తుల్ని పంచుకోవడం, కోర్టు వివాదాలు, కోర్టు బయట సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం. అదృష్ట యోగం ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైన్ వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లవారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆనందకరమైనటువంటి ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విదేశీ ప్రయాణం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ధనం, ఆనందం, ఆరోగ్యవంతమైన శుభజీవనం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి లాభాలు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు ఉన్నాయి. అనుకున్నటువంటి కార్యసిద్ధి, సోషల్ మీడియా, సాటిలైట్ న్యూస్ల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా లాభం. ఇదంతా మీకు అదృష్టంగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి కూడా ఆనందకరమైన శుభజీవనం, సుఖజీవనం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, విదేశీయానం, ప్రయత్న పూర్వక ఉన్నత స్థాయి వ్యాపార లాభం, భాగస్వామి వ్యాపారంతో అనుకూలత, రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం, ఇవ్వాల్సిన అప్పులు తీర్చేసుకోవడం, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి, రాజకీయ నాయకులకి, సినిమా రంగంలోను, కళాకారులు, క్రీడాకారులకి మంచి అభివృద్ధి పొందుకునే శుభయోగంగా చెప్పబడుతుంది. చాలా మంచి ఆనందకరమైనటువంటి వస్త్ర, వజ్ర, సువర్ణ ఆభరణ ప్రాప్తి పొందుకునే అదృష్ట యోగం. ఇది అనుకున్నటువంటి సమస్త కార్య సిద్ధిని పొందుకుంటారు. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశీ ప్రయాణం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, సూపర్ స్టోర్లు కూడా మంచి లాభాలు. ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభిస్తాయి. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి అనుకూలత, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభము, ఆనందయోగం. చాలా మంచి అదృష్టాది శుభయోగాల పరంపరగా చెప్పబడుతుంది. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి ప్రశాంతమైన వాతావరణం, రోగనాశనం, రుణ విమోచనం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రికల్స్ వచ్చే అవకాశం, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణం వ్యాపారంలోను పండించే రైతుకి లాభం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభం, కార్మికులకి, కర్షకులకి అనుకూలవంతమైన శుభయోగాలు, ధనగనిక వస్తువాన ప్రాప్తి, ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కారుణ్య నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, మంచి సంపద, ఆర్థిక విషయాలు వెసులుబాటు, శత్రునాశనం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభదాయకమైన స్థితి, అదృష్ట యోగం, ఆనందకరమైన సంపద. రాజకీయ నాయకులకు కానీ, సినిమా రంగంలో కానీ అభివృద్ధి బాగా ఉంటుంది. కళాకారుల, క్రీడాకారులకి లాభాలు ఉన్నాయి. వస్తువాహన సౌలభ్యం, అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి వాహన యోగము, విద్యాలాభము, మాతృ సౌఖ్యము, ఆస్తి పంపకాలు, భూలాభము, గృహలాభము, శత్రునాశనము, మిత్రలాభము, ఆకస్మిక ధన ప్రాప్తి, లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండిత లాభం, రైతులకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అదృష్ట యోగం, ఆర్థిక లాభాలు, ఆనందాది అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. వివాహాదినిచ్చే తాంబూల లాభాలు, అలాగే గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయం, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి,
సీనియర్ సిటిజన్ కి మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగం. ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే శుభయోగాలు. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో స్థిర నివాసాన్ని పొందుకునే అవకాశం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం ఖాయం. చాలా మంచి ఆనందకరమైన కుటుంబ శుభయోగాలు, సంతాన యోగం, మాతృ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, ప్రశాంతమైన జీవనాన్ని పొందుకుంటారు. విందు వినోదాదుల్లో పాలు పంచుకునే అవకాశం ఉంది. ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి పట్టిందల్లా బంగారమే. ఆరోగ్య లాభం, ఆనంద యోగం, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది శుభయోగాలు, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్, షూ పరిశ్రమ, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభదాయక స్థితి. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోనూ లాభయుక్తంగా ఉండబోతోంది. అదృష్ట యోగం ఉంటుంది. అలాగే కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆస్తి పంపకాలు, నూతన ఉద్యోగ ప్రాప్తి, కొత్త వ్యాపార ప్రారంభం, భాగస్వామి వ్యాపార అనుకూలత, పెద్దల అంగీకారంతో ప్రేయసిపీలు ఒకటే అవకాశం, రుణ విమోచనం, రోగనాశం, పిల్లల వల్ల గొప్ప అనుకూలమైనటువంటి ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభదాయకమైన శుభయోగం. ఈరోజు మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి కూడా ఊహించినటువంటి ఒక శుభయోగం. అంటే ఒక 20 ఏళ్లుగా ఆస్తి గొడవలు కానీ, కుటుంబపరమైన గొడవలు కానీ, సోదరుల మధ్య గొడవలు కానీ, వ్యాపార లావాదేవీల గొడవలు కానీ, ఒక 10 ఏళ్ల నుంచి లేదా 20 ఏళ్ల నుంచి అవుతున్నటువంటి గొడవలని కూడా ఈరోజు తక్షణమే పరిష్కారం అవుతాయి. అటువంటి మంచి యోగం, ధనలాభం, ఆనంద యోగం, ఐశ్వర్యము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, బంధుమిత్రుల సమాగమము, కొత్త వ్యక్తులతో పరిచయము, ప్రేమ కలాపాల అనుకూలమైన శుభయోగం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, విదేశాల్లో స్వదేశంలో ఆనందకరమైన శుభయోగాలు, కొత్త ఉద్యోగ ప్రాప్తి, నూతన వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి పొందిన అవకాశం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి లాభాలు, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకు అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారం, రైతులకి పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి పొందుకోవచ్చు, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అదృష్టం. చాలా మంచి ఆనందకరమైన సంపద చెప్పబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగం. చాలా బాగా కలిసి వచ్చే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి మహాపట్టుదల, ధనము, నిజంగా ఒక రకంగా కనక వర్షం కురుస్తుందేమో అన్నటువంటి భావన కూడా ఉంది. అటువంటి లాటరీ లెవెల్ జూదం వల్ల ధనయోగం. అంటే మరి మీ జన్మజాతకంలో తెలియదు కానీ గోచార ఫలితాల్లో మాత్రం ఆకస్మిక ధనయోగం, ఆకస్మిక గృహయోగం, ఆకస్మికంగా కోర్టు వివాదాలు సమసిపోవడం. అంటే ప్రతి సమస్య మీకు ఇవాళ క్లియర్ అవుతుంది దాదాపుగా. భార్యాభర్తలు కూడా విడిపోదామనుకున్నటువంటి జంట శాశ్వతంగా కలిసిమెలిసి ఉండగలిగేటువంటి శుభయోగం. చాలా మంచి అనుకూలత, వ్యాపార భాగస్వాముల లాభాలు ఉన్నాయి. అలాగే రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా అభివృద్ధి, రాజకీయ నాయకులకు కలిసి వచ్చే అవకాశం, కళాకారుల, క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా మంచి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు,
లాటరీ లెవెల్లో చూడడం వల్ల ధనయోగం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి లాభదాయకమైన స్థితి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, విదేశీయానం, ప్రశాంతమైనటువంటి సుఖ జీవనం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి కలిసి వచ్చేటువంటి అవకాశం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో లాభాలు ఉన్నాయి. తప్పకుండా వినటువంటి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు మీకు శుభకరంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనవసర వ్యయము, ఖర్చులు ఎక్కువ, గొప్పతనం కోసం అప్పు చేసి పప్పు కూడు తినడం ఎలా. పిల్లగాని బర్త్డేనో, పెద్దవాళ్ళ బర్త్డేనో, లేదా నీ గర్ల్ ఫ్రెండ్కో, నీ బాయ్ ఫ్రెండ్కో గిఫ్ట్ ఇవ్వడానికి అప్పు తేవడం, అది మీకు నష్టాన్ని కలిగిస్తుంది. పనికిమాలిన ప్రసంగాలు, పనికిమాలిన ఖర్చులు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. గొప్ప కోసం చేసే అప్పులు మీకు తిప్పలు మిగులుస్తాయి. జాగ్రత్త, లాస్ట్కి చిప్ప పట్టుకోవాల్సి వస్తుంది. తప్పుగా అనుకోకండి, అలా చేసే వాళ్ళకి ఇది వర్తిస్తుంది. కాబట్టి అనవసరంగా అప్పులు చేయకండి, పూచికత్తుగా సంతకాలు చేయకండి. లేదండి నా బావమరిది వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బావమరిదండి చాలా మంచివాడు, వాళ్ళకి 15 కోట్ల ఆస్తుందండి, 20 కోట్ల బిల్డింగ్ ఉందండి, 3 కోట్ల బెంజ్ కార్ ఉందండి, నేను 1 కోటి రూపాయలు లోన్ తీసుకుంటున్నాను, సంతకం పెడుతున్నాను, పెట్టండి. నెక్స్ట్ 2 months తర్వాత ఈఎంఐలు మీరు కట్టాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు తీసుకున్నటువంటి మరుక్షణ వాడు ఐపీ పెడతాడు, మీరంతే. కాబట్టి అటువంటి వాళ్ళకి అపాత దానం చేయడం, పూచికత్తుగా సంతకాలు చేయడం ఇబ్బంది. చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో జాగ్రత్త. కస్టమర్ల చేత మీరు మోసపోతారు, మీ వల్ల కస్టమర్లు మోసపోతారు, జాగ్రత్త. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి ప్రమాదం, కళాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి ఇబ్బంది, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు, రొయ్యలు, చేపల వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి, లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన షూ పరిశ్రమలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. అనవసర ప్రయాణాలు, అనవసర వ్యక్తులతో పరిచయాలు, ప్రేమ కలాపాలు, జుగుప్సాగరణ వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోవడం మీకు ప్రమాదాన్ని, నష్టాన్ని, కష్టాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. ఈ రాశి వారికి ఇదంతా కూడా వ్యతిరేకమైన ఫలితాలు ఉన్నాయి. ఆస్తిపాస్తుల విషయంలోను, అమ్మనాన్నల విషయంలోను, ఆర్థిక విషయంలోను, విద్యా సంబంధ విషయంలోను, ఉద్యోగ సంబంధ విషయంలోను, కొంతమంది ప్రభుత్వ ఉద్యోగస్తులు సెలవు కదా అని చెప్పేసి గిఫ్ట్ రూపంలో మీరు తీసినటువంటి గిఫ్ట్లు కూడా లంచాల రూపంలో వచ్చి మీరు పట్టుబడడం ఖాయం, ఉద్యోగం పోవడం ఖాయం. కలర్ ఫోటో రేపు మండే రోజు కలర్ ఫోటో వచ్చేస్తుంది గ్యారంటీగా. తిమింగిలం, మరొక్క తిమింగిలం, లంచాలకు మరిగినటువంటి వ్యక్తులు. ఏ డిపార్ట్మెంట్ స్వామి? వాణిజ్య పన్నుల శాఖ, అలాగే స్త్రీ శిశు సంక్షేమ శాఖ, ఆర్టీఓలో మరియు సబ్ రిజిస్టర్ ఆఫీసులో పనిచేస్తున్న వారు తప్పకుండా పట్టుబడడం ఖాయం. ఈ రాశి వారు అటువంటి అలవాట్ల వారు పట్టుబడడం ఖాయంగా కనబడుతోంది. జాగ్రత్త. భగవద్గీత పారాయణం చేయండి, 5 నుంచి 10 అధ్యాయాలు చదవండి. అలాగే సుందరకాండ పారాయణం చేయండి. అలాగే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకోండి. బుధుడు, గురుగ్రహ అష్టోత్తరం చదవండి, అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 8:11 నుంచి 9:47 మధ్య కాలంలో, తిరిగి 10:19 నుంచి 11:04 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి అదృష్టాది శుభయోగాలు, భగవంతుడి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుకొని, కోర్టు వివాదాల సమస్యపై ఆస్తి పంపకాలు పెంచుకొని, ఆరోగ్యవంతమైన శుభయోగాన్ని, మంచి సంతాన యోగాన్ని, కుటుంబపరమైన చికాకుల నుంచి బయటపడడం కానీ, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, విదేశానం, విశేషమైనటువంటి ధన కనుక వస్తువాన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారంలోను, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం పండించే రైతుకి, వ్యాపారం చేసేటువంటి వ్యాపారవేత్తకి మంచి లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, జర్నలిస్ట్ వరకు లాభాలు, అలాగే ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం అభివృద్ధి పొందుకోవడం, విదేశాలకి విద్యా ఉద్యోగ వ్యాపార నిమిత్తం ప్రయాణం చేయవచ్చు, లాభాలున్నాయి. స్వదేశంలో కూడా విద్యా అభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, అనుకున్నటువంటి సమస్త కార్య సిద్ధి పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం, కుటుంబ పరంగా, వృత్తిపరంగా, ఉద్యోగ పరంగా, సంతాన పరంగా అనుకూలవంత శుభయోగం, శత్రునాశనం, మిత్ర లాభాన్ని పొందుకోవచ్చు.
ఆకస్మిక ధన ప్రాప్తి కూడా ఈ రాశి వారికి చాలా బలం కనబడుతోంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి వృత్తి ఉద్యోగాదుల లాభాలు, ఆనందకరమైనటువంటి వస్తువాహన సౌలభ్యం, ధనయోగం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధుమిత్రుల సమాగమం, శుభకర సంతాన యోగం, అన్యోన్య దాంపత్యం, ప్రేయసి ప్రియుల పెద్దల అంకెలతో ఒకటవడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు, కోర్టు బయట సమస్య పరిష్కారమయ్యే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా ఉంటుంది. బంధువులతో మిత్రులతో ఆనందకరమైనటువంటి శుభయోగం, పోగొట్టుకున్న వస్తువుల్ని వ్యక్తుల్ని గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కారుణ్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలకు లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామం, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు, శత్రునాశనం, మిత్రలాభాన్ని పొందుకోవచ్చు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల న్యాయవాదికి ఈ మంచి ఒక న్యాయవాదులందరూ కలిసి ఏదైనా మీకు ఒక గ్రూప్ గా ఏర్పడి ధార్మిక చింతన ఏర్పాటు చేసుకోవచ్చు. వైద్యులందరూ కలిసి ఒక దేవాలయ నిర్మాణం చేసే అవకాశాలు, ఇలాంటి అనేక శుభయోగాలు ఉన్నాయి. అలాగే మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు, ఈవెంట్ మీ వారికి ముఖ్యంగా మంచి ఈవెంట్స్ లభించే అవకాశం, స్వదేశంలో విదేశాలు మంచి లాభాలు, ఆనందకరమైన సంపద, వృత్తి ఉద్యోగాల లాభం, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా అదృష్ట యోగం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి ఆదరణ, ఆర్థిక లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులు కూడా మంచి లాభం. ఇదంతా మీకు శుభప్రదమైన ఆనంద యోగం చెప్పబడుతుంది. వీరికి 9 అంకెల అదృష్టాన్ని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారికి పర్వాలేదు, మంచి ఫలితాలే ఉన్నాయి. కాకపోతే సొంత పెత్తనం కన్నా ఇతరుల సలహా తీసుకోవడం మంచిది. విద్యా విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, ప్రయాణ విషయంలో కానీ, ఆస్తులు కొనే విషయంలో కానీ, ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగం వచ్చినా సరే, ఎందుకంటే ఈరోజు మీకు 2 ఉద్యోగాల్లో మీకు మంచి అనుకూలంత ఫలితాలు ఉన్నాయి. అప్పుడు మీరు ఎవరైనా అనుభవజ్ఞులని, పెద్దవాళ్ళని, ఇందులో జాబ్ చేయడం మంచిదా, ఇందులో జాబ్ చేయడం మంచిదా అనే విషయాన్ని అడిగి తెలుసుకొని వారి సలహాను తీసుకొని మీ మనసుకి నచ్చినటువంటి దాంట్లో నిర్ణయం తీసుకోవడం మంచిది. సొంత పెత్తనం ఒకసారి ఇబ్బంది కలిగిస్తుంది. ఇప్పుడు లాటరీలు జూదం ఉంది, సొంత పెత్తనంతో పెట్టకండి, అడగండి, ఇందులో పెట్టుబడి పెడదాం అనుకుంటున్నా, పెట్టొచ్చా, అడిగి అందులో పెట్టుబడి పెట్టండి, లాభము మీకు అనుకూలంగా ఉంటుంది. కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకుల మంచి అభివృద్ధి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం మంచి లాభాలు పొందుకోవచ్చు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి బాగా ఉంటుంది. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి మంచి అద్భుతమైనటువంటి శుభయోగం, ఆర్థిక లాభాలు, గౌరవాన్ని పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగ, శుభకర, మంగళప్రద ఆనందం చెప్పవచ్చును. వీరికి 8 అంకెల అదృష్టం చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.